యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రియులరా, ప్రస్తుతం నేను మైసూరు ప్రాంతంలో ఉన్నాను. మీ అందరికీ ఒక చిన్న సమాచారం. నేను తెలంగాణ ప్రాంతంలో పరిచయం చేసేటప్పుడు అన్న పాస్టర్ శామ్యూల్ గారు, రైతులంగిడి శామ్యూల్ గారు అక్కడ నుండి బెంగళూరు ప్రాంతంలో అప్పట్లోనే పరిచర్యను ప్రారంభించారు. ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. వారు సంపూర్ణం కన్నడలోనే పరిచర్య చేసేది. అన్నను దేవుడు ఆశీర్వదించి ఇప్పుడు బెంగళూరులో ఉన్న వారు విశ్వాసులందరూ కూడా మైసూరు ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు ఆ మైసూరు ప్రాంతంలో ఇప్పుడు ఉంటున్న ఈ ప్రాంతంలో 70/35 ఒక మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఆ పనుల మీదే ఇప్పుడు నేను ఈ ప్రాంతం రావడం జరిగింది. దయచేసి ప్రార్థన చేయండి. అన్న చేస్తున్న పరిచర్యను ఈ ప్రాంతంలో దేవుడు విస్తరింపచేయున్నట్లు, కడుతున్న మందిరానికి అన్ని ప్రస్తుతం ఇప్పుడు గ్రౌండ్ వర్క్ అంతటినీ కూడా చేసేందుకు దైవజనులు నన్ను పిలిపించారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ పని మీదే నేను ఇక్కడ రావడం జరిగింది. వారికి సంబంధించిన ఈ క్యాథలిక్ మందిరం నుండి ఇప్పుడు నేను మీకు బైబిల్ స్టడీ ఈ లైవ్ కార్యక్రమం పెడతా ఉన్నాను. గతంలో సహోదరులు ఇక్కడ పరిచయం చేశారు. ఇప్పుడు వాళ్ళు ప్రొటెస్టెంట్లు అన్నమాట, అంటే పెంతెకోస్తు అనుభవంలో పరిచయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రారంభించిన మందిర పనులన్నింటినీ కూడా దేవుడు నిర్మించి ఒక ఉన్నతమైన స్థాయిగా మందిరం కట్టబడినట్లు దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. అందరూ దయచేసి నాతో పాటు కలిసి కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి కట్టబడుతున్న మందిరానికి కావలసిన సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించినట్లు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు రాత్రి దేవుని వాక్యం వింటున్న బిడ్డలందరి పక్షాన దయచేసి మీరు నిలబడి ఈ వాక్యము ద్వారా నీ ఆదరణ, ఈ వాక్యము ద్వారా నీ హెచ్చరికను మీరు కలగజేసి బిడ్డల్ని సంపూర్ణులుగా చేసి నీ రాకడకు సిద్ధపరచుకున్నామని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో హృదయపూర్వకంగా ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయం 33వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల గురించి ఒక్కొక్క కుమారుణ్ణి మీ ముందుకు తీసుకొని వచ్చి వారిలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా నేను మీకు సందర్భానుసారంగా మీకు బోధిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు చూడండి, గతంలో కాస్త ప్రయాణాన్ని బట్టి ఈ షిమ్యోనుకి ఈ షిమ్యోను గురించిన అనుభవం మీకు నేను మీకు బోధించలేకపోయాను. ఇప్పుడు మీరు ఈ మాటను మీరు గుర్తుపట్టండి. వీటిలో ఉన్న కొన్ని విషయాలు, ఈ షిమ్యోనులో ఉన్న ఒక కొద్ది సమాచారాన్ని నేను మీకు చెప్పి నేను ముగించి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. షిమ్యోను లేయమ్మకు పుట్టిన 3వ కుమారుడు. చూడండి, షిమ్యోను ఎప్పుడైతే పుట్టాడో, షిమ్యోను పుట్టగానే ఈ లేయమ్మ షిమ్యోనును చూసి, నేను నా భర్తతో ద్వేషించబడ్డాను, నేను నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరితో నేను ద్వేషించబడ్డాను, నా భర్త
నేను మంద్య కన్నులు కలిగిన దానిని నన్ను విడిచిపెడతాడేమో, నా కళ్ళు జబ్బు అని చెప్పేసి అని నన్ను విడిచిపెడతాడేమో అని భయపడ్డాను. నన్ను కాకుండా రాహేల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాడు, రాహేల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని తన భర్త ద్వారా ఈమె ద్వేషించబడింది. కుటుంబంలో చాలామంది ద్వారా జబ్బు మొహందానా, జబ్బు మొహందానా, జబ్బు మొహందానా అని లేయాని ద్వేషించిన తీరు, లేయ బాగా నలిగిపోయి, లేయ బాగా బలహీనమైపోయి దేవుని ఎదుట మొరపెట్టిందండి. నిజంగా వీళ్ళందరూ నన్ను ద్వేషించబడటానికి గల కారణం ఏంటంటే, నేను జబ్బుదాన్ని. 2, వీళ్ళందరూ మరలా నన్ను ఘనపరచాలి, వీళ్ళందరి ముందు నేను ఒక ఘనమైన దానిగా నిలబడాలి అంటే, వీళ్ళందరూ ద్వేషించబడుతున్న వాటి మధ్యలో ఉన్న నేను, దేవా బలహీనరాలనయ్యాను అని ఆమె ఎవరెవరి ద్వారా అయితే ద్వేషించబడుతుందో ఆ ద్వేషించబడుతున్న విధానం మొత్తాన్ని కూడా దేవునికి మొరపెట్టింది. ఆ సందర్భంలో ఆమె గర్భవతి అయ్యి, ఇదిగో ఈ షిమ్యోను ఆమె గర్భంలో నుండి బయటకు వచ్చాడు. షిమ్యోను వెనువెంటనే చూడగానే లేయా, నేను ద్వేషించబడ్డాను, నేను అవమానపరచబడ్డాను, నేను అనేకమైన నిందలు అవమానాల చేత నిలవబడ్డాను కుటుంబంలో. ఇప్పుడు షిమ్యోను చూడగానే ద్వేషించబడ్డ నేను, అనేకమైన పరిస్థితుల మధ్య ఇబ్బంది పడ్డ నేను, నా బాధను నా దేవుడు విన్నాడు, నా కన్నీళ్లను నా దేవుడు విన్నాడు, నా దేవుడు చూశాడు, నేను ద్వేషింపబడిన సంగతి నా దేవుడు విన్నాడు అని షిమ్యోను పుట్టగానే, ఈ షిమ్యోను నా బాధను నా ద్వేషాన్ని నా దేవుడు విన్నాడు గనక ఇతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. షిమ్యోను అనే మాటకు అర్థం ఏంటంటే, నా ద్వేషాన్ని నా దేవుడు విన్నాడు. అనేకమైన ప్రజలతో నేను ద్వేషించబడ్డాను, నా దేవుడు విన్నాడు. అప్పటి వరకు లేయని ఎవరెవరైతే ద్వేషించారో, ద్వేషించిన భర్త కూడా ఆశ్చర్యపోయి దేవుడు ఈమె పట్ల చేస్తున్న కార్యాలన్నిటినీ చూస్తూ ఉన్న యాకోబుతో పాటు ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ద్వేషించబడుతున్న ఈమెకు ఒక ఘనమైన ఘనతను దేవుడు లేయాకి తీసుకొని వచ్చాడు. మీరు గమనించండి, షిమ్యోను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు వినువాడు అని. ఇక్కడ 2 అనుభవాలు నేను మీకు బోధిస్తాను చూడండి. ఈ రోజున ఎంతోమంది అనేకమైన పరిస్థితుల ద్వారా ద్వేషింపబడుతున్నారు. కుటుంబంలో ఉన్న వాళ్ళ ద్వారానే కొంతమంది ద్వేషించబడుతున్నారు. ఈ రోజున ఒక భార్య ఇంట్లో ఉన్న భర్తతో ద్వేషించబడుతుంది. ఈ రోజున కుటుంబంలో ఉన్న కొంతమంది అయిన వాళ్ళ ద్వారా ద్వేషించబడుతున్నారు, పిల్లల ద్వారా ద్వేషించబడుతున్నారు. కొంతమంది అయితే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పటికీ కూడా ఆ ఎదుగుదలకు సంపూర్ణ సిద్ధి నందకుండా ఉన్న కుటుంబ సభ్యులు కొంతమంది ఉంటారు. వారు అనేకమైన మాటల ద్వారా ఆ వ్యక్తిని ద్వేషిస్తూ ఉంటారు. దయచేసి ఈ వాక్యం ద్వారా మీరు గమనించండి, ద్వేషింపబడుతున్న నీ యొక్క సంగతిని నా దేవుడు వింటూ ఉన్నవాడు. ఈ రోజున నీ దేవుడు ఎవరో తెలుసా? షిమ్యోను దేవుడు. ఆమేన్. షిమ్యోను దేవుడిని ఎందుకన్నాను తెలుసా? షిమ్యోను అనగానే దేవుడు మన మొరను వినువాడు, మన సంగతిని వినువాడు. అందుకనే మీకు ఒక విషయం చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 9వ వాక్యం, చెవులు నిర్మించినవాడు వినకుండునా, మనల్ని నిర్మించినవాడు దేవుడు. ఈ చెవులు నిర్మించింది దేవుడు. మనం చెప్పే సంగతిని దేవుడు ఎందుకు మనకి ఈ చెవులు పెట్టినాడు? ఒకసారి ఈ శరీరంలో అవయవాలన్నింటినీ గురించి ఆలోచిస్తూ ఉంటే భయము ఆశ్చర్యము కలుగుతుంది అని అంటాడు దావీదు. ఎందుకు? ఒక్కొక్క అవయవానికి ఒక ప్రాముఖ్యత ఉంది. చాలామంది
ఈ అవయవాలు లేకపోతే పాపం చేయము కదా. అది శారీరకమైన భౌతికమైన తెలివితేటల జ్ఞానము. కానీ దేవుడు మనిషికి కల్పించిన ప్రతి అవయవంలో ఒక ప్రాముఖ్యత, ఒక వినూత్నత దాగి ఉంది. దాన్ని మనం గుర్తుపట్టాలి. అందుకే ఇక్కడ చూడండి, చెవులు నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. లేయా ద్వేషింపబడుతున్న సంగతిని దేవుడు చూశాడు. దేవుడు లేయా బాధపడుతున్న బాధను, లేయా విన్నవించుకుంటున్న ఆర్తధ్వనిని దేవుడు విన్నాడు. ఆమేన్. గుర్తుపెట్టుకో, నీ సంగతి అంతా కూడా దేవుడు వినేవాడు. ఏ ఏ విషయాల్లో నువ్వు ఇబ్బంది పడుతున్నావో నా దేవుడు నిన్ను గూర్చిన సంగతి అంతా వింటున్నవాడు, ఆయన కంటున్నవాడు కూడా. అంటే ఆయన కళ్ళతో ప్రతిదీ చూస్తున్నవాడు. దయచేసి బాధపడద్దు. అందుకని ఈ రోజున నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, ఏ ఏ పరిస్థితుల మధ్య నువ్వు బాధపడుతున్నావో, ఏ ఏ పరిస్థితుల మధ్య నువ్వు ద్వేషించబడుతున్నావో, ఆ ద్వేషింపబడుతున్న దాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి విన్నవించుకోవాలి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు తెలియచేయాలి. దేవా, దయచేసి అనేకమైన ప్రజలు నన్ను ద్వేషిస్తున్నారు, నా ఇంటి వారే నన్ను ద్వేషిస్తున్నారు, నా అన్న వాళ్ళే నన్ను ద్వేషిస్తున్నారు, అయిన వాళ్ళే ద్వేషిస్తున్నారు. మీరు గమనించండి, దారిని పోయేవాడు ఆ మాట ఈ మాట అంటే కనుక మనం తట్టుకుంటాం కానీ విడిచిపెడతాం. కానీ ఇంట్లో అయిన వాళ్ళ ద్వారా వచ్చే మాటలు, అయిన వాళ్ళ ద్వారా వచ్చే కొన్ని ద్వేషపూరితమైన అనుభవం మనిషిని చాలా కృంగదీస్తాయి, మనిషిని చాలా ఇబ్బంది పెడతాయి. అనేకమైన వాళ్ళకు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఇట్లాంటి సందర్భాలు వినిపిస్తూ ఉంటే ఎంతో బాధతో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు ఒకసారి యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 15వ వాక్యాన్ని మీరు గమనించండి. ఇక్కడ ద్వేషించబడుతుంది ఒక ఆమె. అసలు కనీసం ఈ మనిషి ఎదుట ఎవరు దాటిపోను కూడా దాటిపోవట్లేదు. అనేకమైన వ్యక్తుల ద్వారా ఈ వ్యక్తి ద్వేషింపబడుతుంది. ఈమె ఎదుట దాటిపోవటానికి కూడా, ఈ వ్యక్తి ఎదుట దాటిపోవటానికి కూడా ఎవరు ఇష్టపడలేదు. గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు ద్వేషించబడుతున్నావు, ఇప్పుడు నువ్వు అవమానపరచబడుతున్నావు. నీ కుటుంబంలో నీ అన్న వాళ్ళు నీ మీద అనేకమైన పరిస్థితుల మధ్యలో నిన్ను ఇబ్బందిగా మారుస్తున్నారు, ఇబ్బందిగా మాట్లాడుతున్నారు, అనేకమైన మాటలతో నిన్ను గాయపరుస్తున్నారు. గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు గాయపడుతున్నావంటే, ఈరోజు నువ్వు ద్వేషించబడుతున్నావంటే, ఈరోజు నువ్వు అవమానపరచబడుతున్నావంటే కొద్ది రోజులే, రాబోయే రోజుల్లో నా దేవుడు నిన్ను శాశ్వత కాల శోభాతిశయముగా నా దేవుడిని మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇందాక అక్కడ వాక్యం ఏంటి? 39వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో అక్కడ 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 వచనం ఏంటి? నేను ద్వేషించబడిన సంగతి నా దేవుడు విన్నాడు. ఇక్కడ కూడా చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 15వ వాక్యం. నేను ద్వేషించబడుతున్నాను, కనీసం నన్ను ఎవరు దాటిపోవట్లేదు. ఈ మనిషిని విసర్జించేశారంట. కొంతమంది చెప్తూ ఉంటారు, అసలు నేను అంటేనే లెక్కలేదయ్యా, ఇంట్లో నేను అంటేనే లెక్కలేదు, నన్ను ఎప్పుడు తీసి పక్కన పెట్టారు, విసర్జించారు, నేను తీసి పక్కన పెట్టారు. మనుషులు నేను తీసి పక్కన పెడితే, మనుషులు తీసి పక్కన పెట్టిన నిన్ను నా దేవుడు తన చేతితో పట్టుకున్నాడు. గుర్తుపెట్టుకో. అందుకనే దియపోస్తులకి సహవాసం ద్వారా నా దేవుడు నీతో మాట్లాడుతున్న గుర్తుపెట్టుకో. విడువబడిన దానివని ఎన్నటికీ నీవు అనబడవు. ఆయన చెయ్యి చేత విడిచిపెట్టబడిన దానివని నువ్వు పొరపాటున అనబడవు. ద్వేషించబడుతున్నావు, అనేకమైన పరిస్థితుల ఇబ్బంది పడుతున్నావు, విసర్జింపబడ్డావు. గుర్తుపెట్టుకో, నా దేవుడు నిన్ను రాబోయే రోజుల్లో కొద్ది రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఈరోజు నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావంటే, ఈరోజు కావాలని నా దేవుడిని శోధిస్తున్నాడు, ఈరోజు కావాలని నా దేవుడిని పరీక్షిస్తున్నాడు. లేయాని శోధించాడు, లేయాను పరీక్షించాడు. షిమ్యోను పుట్టగానే నా ద్వేషం మొత్తం అనేకమైన ద్వారా ఇబ్బంది పడిన సంగతి అంతా నా దేవుడు విన్నాడు అని అతనికి షిమ్యోను అని పేరు పెట్టినట్లుగా, కొద్ది కాలం నువ్వు ఓర్చుకో, రేపొద్దున శాశ్వత కాలం. కొద్ది కాలం నువ్వు ఓర్చుకుంటే శాశ్వత కాలం, ఎటర్నల్ లైఫ్, శాశ్వత కాలం. అనేకమైన సంవత్సరాలు నువ్వు సుఖాన్ని అనుభవించబోతున్నావు. అనేకమైన సంవత్సరాలు నా దేవుడు నిన్ను శాశ్వత అదవుతుందా భూషణ కిరీటముగా నా దేవుడు, శోభాతిశయముగా నా దేవుడు నిన్ను మార్చబోతా ఉన్నాడు.
ఎప్పటికైనా కానీ అభివృద్ధికి ఒక సమయం రావాలి. ఒక మనిషిని హెచ్చించాలంటే సమయం రావాలి. ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించాలంటే సమయం రావాలి. కంగారు పడొద్దు. లేయా అలానే ద్వేషించబడింది. సమయం వచ్చింది. నా దేవుడు లేయా సంగతి అంతా దేవుడు విన్నాడు. నా దేవుడు లేయా సంగతి అంతా విన్నాడు. నిర్ణయ కాలమందు లేయాని దేవుడు గనపరిచాడు. హల్లెలూయా. మీరు గమనించండి, ఈ షిమ్యోను అనే పేరులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి వినేవాడు. ఇక్కడ కూడా మీరు గమనించండి, వినేవాడు అంటే ఒక ఆదరణ కలగజేస్తుంది. నా సంగతి అంతా నా దేవుడు వింటున్నాడు అని. రెండోది మీరు గమనించండి, దీంట్లో వార్నింగ్ కూడా ఉంది. ఆయన వింటున్నాడు, జాగ్రత్త. అంటే ఒకటి, మన బాధలు మొత్తం వినేవాడు ఆయన. మనం ఏ ఏ విషయాలు ద్వేషించబడుతున్నామో, విసర్జింపబడుతున్నామో మన దేవుడు వినేవాడు. నిర్ణయ కాలం ముందు నా దేవుడిని శాశ్వత శోభాతిశయముగా మారుస్తాడు నిన్ను, నీ పరిస్థితిని. రెండోది మీరు గమనించండి, ఆయన వింటున్నవాడు, జాగ్రత్త. దీంట్లో వార్నింగ్ కూడా ఉంది. అంటే మనం కింద ఏదైతే మాట్లాడుతున్నామో దేవుడు అది వింటున్నాడు, జాగ్రత్త. దేవుని బిడ్డలమైన మనం నోటెమ్మటే ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు. మీరు ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 5వ వాక్యంలో దావీదు ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, ఆశ్రయ దుర్గమా, దయచేసి ఇదిగో నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారమగునుగాక. అంటే దేవుని బిడ్డలమైన మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఎలా ఉండాలి తెలిసిన? ఆయనకి అంగీకారముగా ఉండాలి. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఆయనకు అనుకూలంగా ఉండాలి. దేవునికి విరోధంగా ఒక్క మాట మనం మాట్లాడినా కానీ ఖచ్చితంగా మనం ఏమైపోతామో తెలుసా? అందుకనే 12 మంది శిష్యులు యేసు ప్రభువుని అడుగుతున్నారు, రేపొద్దున ప్రభు రాకడలో ఎవరు నిలబడతారయ్యా అంటే, ప్రతి ఒక్కరి నోటిని నేను పట్టుకొందును, నోటి మాటలను బట్టి వారికి నిత్య జీవాన్ని కలగజేయుదును అన్నాడు. మన భూమి మీద ఉన్నాం. అందుకని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభపు వాక్యం నుంచి మీరు గమనించండి, నీ మాటలో కొద్దిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశమందు ఉన్నాడు. అందుకనే దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, నా విమోచకుడా, నా ఆశ్రయ దుర్గమా, దయచేసి నా నోటి మాటలు నీకు అంగీకారముగా ఉండునుగాక. ఏది పడితే అది మాట్లాడకూడదు, జాగ్రత్త. ఎదుటి వాళ్ళని గురించి ఏదైనా నువ్వు తప్పు మాట్లాడితే, ఎదుటి వారిని గురించి ఏదైనా నువ్వు మాట్లాడితే, బైబిల్లో ఒక భయంకరమైన ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. అక్కడ ఏమనుందో తెలుసా? ఎదుటి వారిని గురించి ఎవరైతే చెడ్డ మాటలు పలుకుతారో, అహంకారపు మాటలు మాట్లాడతారో, ఎదుటివారి గురించి ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతావో, వాక్యం చెప్తున్న మాట చూడు ఒకసారి, నేను వారిని సంహరించేదను. సంహరించడం అంటే ఏంటండి? కత్తి తీసుకొని నడిమికి అటు ఇటు ముక్కలుగా నరకటం. చూసారా? దేవుడు ఎందుకు ఆ పదం అక్కడ వాడాడు? దేవుడు అన్నిటినీ క్షమిస్తున్నాడు. కానీ చూడండి, ఎదుటివారి గురించి చెప్పుడు మాటలు మనిషికి ఉండకూడదు. చెప్పుడు మాటలు నువ్వు కింద మాట్లాడుతూ ఉంటే, తప్పుడు మాటలు నువ్వు కింద మాట్లాడుతూ ఉంటే, పరుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే, పరుల గురించి ఎవరు మాట్లాడతారో తెలుసా? అహంకారం కలిగిన వారు, గర్వం కలిగిన వారు. నా దేవుడు సంహరిస్తాడు, జాగ్రత్త. నీ నోటి మాటలు కొద్దిగా ఉండాలి. ఇతరుల గురించి ఏది మాట్లాడకూడదు నువ్వు, పరుల గురించి ఏది మాట్లాడకూడదు నువ్వు. ఒకవేళ నువ్వు మాట్లాడావా, ఎదుటి వాళ్ళ గురించి ఒక్క మాటను నువ్వు మాట్లాడావా, నా దేవుడిని సంహరించేస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు సంహరిస్తే ఎలా అయిపోద్ది తెలుసా? సౌలు ముగింపులో ఎలాగయ్యాడో ఆ విధంగా నీ బ్రతుకవుద్ది. బిలాము ముగింపులో ఏమయ్యాడో అలాగు నీ బ్రతుకవుతుంది. ఆకాను ముగింపులో ఏమైందో అలాగు నీ బ్రతుకవుద్ది. యెజబెలు ముగింపులో ఏమైందో అలాగు నీ బ్రతుకవుతుంది. జాగ్రత్త.
షిమ్యోను అనే మాటలో రెండు అర్థాలు మనకు చూపిస్తున్నాయి. ఒకటి, మన ద్వేషం, ఏ విషయాల్లో మనం బాధపడుతున్నామో మన మొరను మన ప్రార్థన వినేవాడు. రెండో, దీంట్లో వార్నింగ్ కూడా ఉంది, మనం కింద ఏం మాట్లాడుతున్నామో కూడా వింటున్నవాడు ఆయన. అహంకారం మనస్సు కలిగిన వారిని నా దేవుడు సహించడు, జాగ్రత్త. ఏది పడితే అది మాట్లాడకూడదు ఇతరుల గురించి. అసలు ఎమ్మటనే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు, అది మంచిది కాదు, అసలు అది పొరపాటున తగదు. అసలు నేను ఒక చిన్న సేవకుడినండి, ఎదుటివారి గురించి మాట్లాడడానికి కూడా నేను చాలా భయపడతాను. ఎందుకంటే నాకు అంత స్థాయి లేదు. ఎదుటి సంఘాల గురించి, ఇతరుల సేవకుల గురించి నా స్థాయి నాకు తెలుసు. నాకున్న స్టేజ్ ఏంటో నాకు బాగా తెలుసు. నేను ఏనాడు కూడా ఊహలో కూడా రానివ్వను. నాకున్న ఒకే ఒక్క సమర్పణ, నా పని నేను చేసుకుని వెళ్ళటం. నేను చేసే పని బట్టి నా దేవుడు నాకు క్షేమాన్ని కలగజేస్తాడు. నేను చేసే పని బట్టి నా దేవుడు రేపొద్దున నాకు ఆశీర్వాదాన్ని, స్థాయిని కలగజేస్తాడు. అందుకనే రోజులు మారుతూ ఉన్న కొలది, సంవత్సరాలు పెరుగుతూ ఉన్న కొలది నా సేవలో ఏ స్టేజ్ ఎలా మారుతుందో నేను పూర్తి గమనిస్తున్నాను. దీని వెనకాల గల కారణం ఏంటి అని ఆలోచిస్తే, విమర్శ ది అపోస్తలిక సహవాసంలో లేదు. ఒక్క ఉపదేశం దగ్గర గద్దించడం తప్ప, ఒక్క ఉపదేశం దగ్గర మాట్లాడటం తప్ప, సంఘములో ఉన్న విశ్వాసిని క్రమబద్ధీకరణలో హెచ్చరించి బలపరిచి బుద్ధి చెప్పే విషయంలో తప్ప, వ్యక్తిగత దోషం దగ్గర నుండి అర్థమవుతున్న హృదయములో ఇతరుల గురించి ఆ మాట ఈ మాట, ఆ ద్వేషం ఈ ద్వేషం నేటికీ లేదు. అందుకు నా దేవుడు సాక్షి. అందుకు నేను సాక్షి అనలేదు, అందుకు చుట్టుపక్కల ఉన్న మనుషులు సాక్షి అని అనలేదు నేను, అందుకు దేవుడు సాక్షి. ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా, అందుకని మీరు చూడండి, కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. దావీదు అంటున్నాడు, దయచేసి నా నోటికి కాపుగాయి, నోటికి కాపుగాయ్యా, నోటికి కాపుగాయి. అడ్డమైన నాలుక 100 మాటలు మాట్లాడిద్ది, పనికిమాలిన నాలుక 100 మాటలు మాట్లాడిద్ది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పాప ప్రపంచం, ఈ నాలుక పేరు యాకోబు గారు పెట్టిన పేరు పాప ప్రపంచం అండి. పాప ప్రపంచం. పౌలు గారు అంటారు, సులువుగా చిచ్చులు పెట్టే ఒక బలహీనమైన ఘటం అది. ఏంటి? నాలుక. సులువుగా చిచ్చులు పెట్టేది. కొంతమంది ఆత్మీయంగా ఎదుగుతారు, ఆత్మీయంగా ఉన్నతమైన ఉపదేశాలు వింటూనే ఉంటారు, నోటిని సరి చేసుకోరు. దబక్కన నాలుక ఏదో ఒక ఆధ్యాత్మికమైన అనుగుణంగా మాట్లాడుతూనే ఉంటాయి అన్నమాట. నేను అందుకనే నాలుక విషయంలో, మాట విషయంలో ఎవరైతే ఆ ఉపదేశ స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించుకోకపోతే అసలు వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళని పక్కకు కూడా రానియకూడదు, వాళ్ళతో సంభాషణ కూడా చేయకూడదు. పరిసయ్యులు సద్దుకాయలు చూడండి, పరిసయ్యులు సద్దుకాయలు వారు నోటి మాటతో నీతి పరులని కనపరుచుకుంటున్నారట. యేసుప్రభు అంటున్నాడు, మీరు ఒక గొయ్యి, మీ నోరే ఒక గొయ్యి. ఆ గొయ్యిలో ఒకడు చూసినా కానీ తల తిరుగుతుంది, చూసినా కానీ దాంట్లో పడినా కానీ అర్థమవుతుందా, ఆ స్థాయితో సమానం మీరు. అందుకని యేసుప్రభు వారితో సంభాషణ పెట్టుకోడు. వారు ఎక్కడుంటే అమ్మని అక్కడి నుంచి పారిపోతాడు ప్రభు. వాళ్ళు వస్తున్నారన్న సంగతి దిద్ది పారిపోతాడు ప్రభు. ఈరోజు చాలామంది సేవకులు అలా అయిపోయారు, ఈరోజు చాలామంది విశ్వాసులు అలా అయిపోయారు. ఆఖరికి సమర్పించుకున్న వాళ్ళు కూడా నోటి విషయములో అర్థమవుతున్న ఒక కాపు పెట్టుకోలేకపోతూ ఉన్నారు. మనం మాట్లాడే పెదవుల ద్వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ముత్యముల్లో కూడా వచ్చింది ఈ సబ్జెక్టు. షిమ్యోను 2 అనుభవాలు, ఒకటి కంఫర్ట్నెస్, అర్థమవుతుందా, రెండోది కాషన్. కంఫర్ట్నెస్ మన ప్రార్థన వినేవాడు, కాషన్ కింద ఏం మాట్లాడుతున్నామో వింటున్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ఇట్లాంటి షిమ్యోనులో 2 అనుభవాలు. ఇది వాళ్ళ అమ్మగారు అతగాడు పుట్టగానే దేవుని ఎదుట కనపరుచుకుంది. ఇట్లాంటి షిమ్యోను చూడగానే
షిమ్యోను దేవునికి మహిమ కలుగునుగా. కానీ ప్రజలందరూ షిమ్యోను స్థాయిని, కుటుంబంలో ఉన్న అనుభవాలు మొత్తం కూడా గనపరచు. ఇది ప్రారంభపు బాల్య దశ. రాను 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 ఈ షిమ్యోను పూర్తిగా పాడైపోయాడండి. ఒకప్పుడు ప్రారంభంలో దేవుని చేత మేలులు పొందుకొని, దేవుని చేత కార్యాలు పొందుకొని, రాను 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 కొంతమంది వ్యక్తులు, కొన్ని కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో పాడైపోతూ ఉంటారు, సమర్పణ జీవితంలో పాడైపోతూ ఉంటారు, ప్రతిష్టత జీవితంలో పాడైపోతూ ఉంటారు. రోజులు పెరుగుతూ ఉన్న కొలది భక్తి పెరగాలి కానీ ఎందుకు తగ్గుతుంది? సంవత్సరాలు పెరుగుతున్న కొలది సమర్పణలో స్థాయి పెరగాలి కానీ స్థాయి ఎందుకు దిగజారిపోతుంది? ఇప్పుడు షిమ్యోను జీవితంలో జరిగింది అదే. అందుకని నేను మీకు అటువంటి టైటిల్ పెట్టాను యూట్యూబ్లో. ఇప్పుడు వాళ్ళ అమ్మగారి ప్రారంభంలో ఈ పుట్టిన బిడ్డోడిని చూసి, షిమ్యోను దేవుడు నా దేవుడు అంటే నా ప్రార్థన, నా మొర నా దేవుడు విన్నాడు. రెండోది, కింద ఏం మాట్లాడుతున్నామో, నోటి మాటతో ఏం మాట్లాడుతున్నామో దేవుడు వింటున్నాడు అని 2 భాగాలుగా విభజించి బోధించాను నేను మీకు. 3వ భాగం వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చేసరికి వయసు పెరుగుతూ ఉన్న కొలది తెలివి తక్కువ పనులు చేయటం ప్రారంభించినారు ఈ షిమ్యోను. రోజులు పెరుగుతూ ఉన్న కొలది, భక్తి ఎక్కువైన కొలది, అర్థమవుతుందా ఎంత చండాలంగా పాడైపోయాడంటే ఈ షిమ్యోను. ఒకసారి ఆ మాటలు చెప్పి, ఇందాలు చెప్పిన మాటనేమో మీరు దయచేసి ఈ స్థాయిలో నిలబడాలి అని మీరు తీర్మానం చేసుకోండి. ఇప్పుడు 2వ భాగం చెప్తున్నాను చూడండి. ఈ విధంగా పొరపాటున ఉండొద్దు అని ఈ మాటల ద్వారా నా దేవుడు మిమ్మల్ని సరిచేయును గాక. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం 5, 6, 7 ఈ 3 వచనాల్లో పెద్ద పెద్ద ఆశీర్వాదాలు ఏం పలకలేదండి. వాళ్ళ నాన్నగారు వయసు మీద పడిపోయి చనిపోతున్న రోజుల్లో ఇదిగో ఇతగాడు గురించి అందరూ ఒక ఎత్తు అయితే ఈ లేవి షిమ్యోనులు ఒక ఎత్తు. మీరు చూడండి ఒకసారి. షిమ్యోను, లేవి అను వారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘములో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చిన మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిది. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో నేను వారిని చెదరగొట్టేదను. చూడండి, ఇప్పుడు ఈ 3 వచనాల్లో ఒక 4 పాయింట్లు మీరు రాయండి. పాయింట్ నెంబర్ 1, నేను అంటాను యాకోబు గారికి 12 మంది కదా కుమారులు. ఇప్పుడు లేవికి సహోదరులు ఎంతమంది? పైన దరిదాపు 9-8 మంది ఉన్నారు. ఇంతకంటే ముందు ఎవరున్నారు? 3, 2 ఉన్నారు. నేను అంటాను మరి యాకోబు ఇతని గురించి అనేటప్పుడు చూడండి, లేవి, షిమ్యోను వీళ్ళిద్దరే సహోదరులంట. అంటే మొత్తం 12 మంది కదా. వీళ్ళిద్దరిని ఎందుకు అంటున్నాడు సహోదరులని? షిమ్యోను ఏ స్వభావం కలిగిన వాడో షిమ్యోన్ని అర్థమవుతుందా? షిమ్యోన్నే వెంటాడేవాడు, షిమ్యోన్ లాగే ఆలోచించేవాడు ఈ లేవి. అది వీళ్ళిద్దరు తోడుదొంగలు అనమాట. ఒకడు ఏది చేస్తే వీళ్ళిద్దరు అది చేస్తారనమాట. దేనా షెకెము రాజును చూద్దామని బయలుదేరిందండి. బయలుదేరేసరికి అక్కడ పట్టుబడింది, బలాత్కారం చేత చెరిపేశారు. ఈ 12 మంది కుమారులు ఉన్నారు యాకోబుకి. వీళ్ళిద్దరు పోయి ఏం చేశారు? పోయి ఓచకోత కోశారు. పదును కలిగిన రాళ్లను తీసుకొని ఆ దేశంలో ఉన్న మగవాళ్ళందరికీ సున్నతి కార్యక్రమం చేశారండి. సున్నతి కార్యక్రమం చేయడానికి వాళ్ళని ఇశ్రాయేలీయులా చూడండి, నరహంతకులు, పెద్ద దొండగులు అయిపోయారు వీళ్ళిద్దరు. 12 మంది కుమారులు అయితే వీళ్ళిద్దరు మాత్రమే ఆ దుర్మార్గాన్ని వడిగట్టారు. నరహంతకులు అయిపోయారు యాకోబు కడుపున పుట్టిన వీళ్ళిద్దరు. అందుకని యాకోబు విభజిస్తున్నాడు. 10 మంది కుమారులు వేరు, వీళ్ళిద్దరు క్రిమినల్స్. వీళ్ళిద్దరు క్రిమినల్ మైండ్, వీళ్ళిద్దరిది క్రిమినల్ మైండ్. వీళ్ళిద్దరిది మామూలు కాదు. వీళ్ళు
ప్రారంభంలో వాళ్ళమ్మ వాడు పుట్టగానే నా దేవుడు నా ప్రార్థన విన్నాడని వాడికి పేరు పెట్టింది. వీడు పుట్టగానే నా దేవుడు నన్ను హత్తుకున్నాడు, నా భర్త నన్ను హత్తుకున్నాడు అని పేరు పెట్టింది వాడు పుట్టగానే. ఆ విధంగా బతకొద్దండి వీళ్ళు. సమాజానికి చెప్తున్నాడు నీతి యాకోబు. పుట్టినప్పుడు ఇద్దరు వాళ్ళమ్మ కళ్ళమ్మ నిలబెట్టుకొని నా దేవుడు నా ప్రార్థన విన్నాడు అని గారాభంగా వాడికి షిమ్యోను అని పేరు పెట్టింది. చూసిన వారు కూడా షిమ్యోను దేవుడు అని పలికినారు. అట్లాంటి ఉన్నతమైన, అర్థమవుతుందా, పుట్టిన వీరు రాను 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 ఈ 10 మంది ఒక ఎత్తులా ఉంటే వీళ్ళిద్దరు మాత్రం, అర్థమవుతుందా, భయంకరమైన తోడు దొంగలు అయిపోయారు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరికీ కొంతమంది చూడండి, సంఘంలో అంతమంది ఉంటారండి, ఆత్మ సంబంధముగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో నడుచుకోరు. ఎవడో ఒకడు ఉంటా పనికిమాలినోడు, వాడు పక్కన కూర్చోవటం. ఎవడో ఉండిద్ది ఒక పనికిమాలిన స్వభావంతో ఉండేమ, వాళ్ళ సహవాసాలు పడతా ఉంటారు. కుటుంబంలో కూడా చూడండి, తల్లి తండ్రి చూస్తే చాలా బాధ్యత కలిగిన వారు, వీడేమో పోయి గాలులు ఎమ్మడి తిరుగుతూ ఉంటాడు. అర్థమవుతుందా? బాధ్యత కలిగిన కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు బాధ్యతగా ఉంటున్నారు. ఈ రోజున ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళెమ్మటి. ఇక్కడ చూడండి, షిమ్యోను ఎందుకు లేవీతో కలుపుతున్నాడంటే, షిమ్యోను ఏం చేస్తే లేవీ అది చేస్తాడు. వీళ్ళిద్దరూ నక్సలైట్లు అండి, వీళ్ళిద్దరూ భయంకరమైన క్రిమినల్స్. వీళ్ళిద్దరే సహోదరులంట. ఆలోచించండి. నేను అంటాను, హేబేలు కయ్యేను ఇద్దరు సహోదరులేగా. కయ్యను ఎట్లాంటోడు, భయంకరమైన, అర్థమవుతుందా, కడుపులో పగలు ప్రతీకారం పెట్టుకునేవాడు కయ్యను. హేబేలు వాళ్ళ అన్న హృదయంలో ఉన్న ఆలోచనలు కలిగిన వాడు కాదండి హేబేలు. ఒకే కడుపును పుట్టినోళ్ళే, కానీ కయ్యను కడుపులో ఉంది, హేబేలు కడుపులో లేదు. కయ్యను కడుపులో పాపం ఉంది, కయ్యను కడుపులో అసూయ ఉంది, కయ్యను కడుపులో వారలేనితనం ఉంది. కానీ హేబేల్లో సహోదర ప్రేమ ఉంది. కొట్టి చంపుతున్నా కానీ ఎదురు పోరాడలేదండి హేబేలు, వాళ్ళ అన్న మీద ఎగబాకలేదండి హేబేలు. వీళ్ళిద్దరూ సహోదరులే, కానీ అతను చేస్తే చేష్టల్లో ఈ హేబేలు పాలు పంపులు పొందినవాడు కాదు. కానీ వీళ్ళిద్దరు చూడండి, షిమ్యోను ఏది చేస్తే లేవి అది చేస్తాడు, లేవి ఏది చేస్తే షిమ్యోను అది చేస్తాడు. ఇద్దరు పెద్ద, అర్థమవుతుందా, మనుషుల్ని చంపే అంత భయంకరమైన భయంకరమైన మాటుగాళ్ళు అయిపోయారు వీళ్ళిద్దరు. 12 మంది సహోదరులు అయితే వీళ్ళిద్దరిని విడదీస్తావు అన్నాడు వాళ్ళలో నుండి. వీరిద్దరు సహోదరులు. పాయింట్ నెంబర్ 1 రాయండి, వీరిద్దరు సహోదరులు. నేను అంటున్నాను, నువ్వు ఎవరితో కలిసి ఉన్నావు? నేను మొన్న ఏం చెప్పినాను మీకు యోధాను గురించి. యోధ ఇదిగో ఈ స్వభావం కలిగిన వాళ్ళందరిని విడిచిపెట్టి అదుల్లామీను యొద్దకు ఇండుటకు వెళ్ళెను. నీతో పాటు ఉండే వాళ్ళు ఉంటారండి, కడుపు నిండా భయంకరమైన, అర్థమవుతుందా, భయంకరమైన పాపము, శాపము, ఎదుటివారి పట్ల వారలేనితనం, భయంకరమైన, అర్థమవుతుంది, కీడును కలిగిన వాళ్ళు ఉంటారు నీతో పాటు. నువ్వు ఎవరితో పాటు కలుస్తున్నావు? లేవి షిమ్యోనుతో పాటు కలుస్తున్నాడు, షిమ్యోను లేవితో పాటు కలుస్తున్నాడు. వీరితో పాటు యోధా కలవలేదు. అందుకని సహోదరులను విడిచి అని చెప్పినాను మీకు సహోదరులను విడిచిపెట్టాడండి యోధ. కానీ లేవి చూడండి, ఈ షిమ్యోను లోపల ఉన్న భయంకరమైన క్రూరత్వాన్ని తెలిసి కూడా షిమ్యోనుతో కలిశాడు. ఈ షిమ్యోను లేవిలో ఉన్న క్రూరత్వాన్ని తెలిసి కూడా ఇద్దరు కలిశారు. ఇద్దరు కలిస్తే ఏమైందండి? జనాలు చచ్చిపోయారాడ, రక్తపాతం సృష్టించబడింది అక్కడ, యాకోబు పేరు పోయిందండి అక్కడ, యాకోబుకున్న ప్రతిష్ఠ దెబ్బతిండి అక్కడ. ఇది ఈరోజు చూడండి, తల్లిదండ్రులు ఆత్మీయులైతే పిల్లలు ఆత్మీయంగా లేరు. ఈ రోజున పిల్లలు ఆత్మీయంగా ఉంటే తల్లిదండ్రులు ఆత్మీయంగా లేరు. భార్య పరిశుద్ధమైన భక్తి చేస్తూ ఉంటే భర్త ఆ విధంగా లేడు. భర్త పరిశుద్ధంగా భక్తి చేస్తూ ఉంటే భార్య ఆ విధంగా లేదు. అత్తలో సమర్పణ కలిగిన మంచి భక్తి ఉంటే కోడలు అవివేకంగా తయారవుతుంది.
కోడలు చక్కగా భక్తి చేస్తూ ఉంటే అత్త ఎదురుపోటుతో గర్విష్ఠురాలుగా తయారైపోయి ఇంటిని ఏలుబడి తత్వంగా మార్చబడుతుంది. అంటే చూడండి, ఎవరి ఇంటి వారు వారికే శత్రువులు అయిపోయారు. నేను అంటాను, నువ్వు ఎవరితో సహోదర తత్వాన్ని కలిగి ఉన్నావు? క్రూరత్వం కలిగిన మనుషులతో గన, అర్థమవుతుందా? కపటం కలిగిన మనుషులతో నువ్వు సహోదరత్వం కలిగి ఉన్నావా? నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు? ఆత్మ సంబంధులతోనే ఉండాలి. శరీర సంబంధులు మనుషులతో, ఇంట్లో ఉన్న భర్త అయినా కానీలే, ఇంట్లో ఉన్న అయిన వాళ్ళైనా కానీలే, వారితో సహోదరత్వం కలిగి ఉండకూడదు. వీరిద్దరే సహోదరులంట. మరి మిగతా 10 మంది అడిగిపోయారు, ఆ విధంగా చచ్చారు. అందుకని వాళ్ళ నాన్న అట్ట అన్నాడు. నీ సహోదరత్వం ఎవరితో? రెండోది మీరు గమనించండి, వీళ్ళ ఆయుధాలు ఏంటండి వీళ్ళ ఆయుధాలు? బలాత్కారం అంట. వీళ్ళ ఆయుధాలు బలాత్కారం అంటండి. వీళ్ళ ఆయుధాలు బలాత్కారం అంట. అంటే ఏదో ఒక బలవంతంగా, ఒక భర్త ఉన్నాడు, ఒక భార్యను చూడండి, మనపూర్వకంగా ఇష్టం ఉండాలి భర్త మీద భార్య, భార్య మీద భర్త. వాడి ఇంట్లో మగోడు చేసే పనులు అర్థమవుతుందా? అసలు దేవునికి విరోధము, కుటుంబానికి విరోధము, వెచ్చలి వీడిగా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు వీడేం తెలిసిన, బలవంతంగా నువ్వు ఇష్టపడాలి. ఇప్పుడు మాట చెప్పగానే లోబడేటట్టు ఉండాలండి భార్య. ఎందుకు లోబట్టలేదు? చేసే పనులు అట్లా ఉన్నాయి వాడి. వీడేం చేస్తాడు? నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వినాలి అని వీడు ఏదో రకంగా తన భార్య వాడి మాట వినేటట్లు చేసుకుంటాడు. ఇప్పుడు ఇదేం తెలిసిన, వాడు ఆయుధం ఏం తెలిసిన? బలాత్కారం. బలాత్కారం అంటే ఏంటి ఆలోచించండి. బ్లాక్మెయిల్ అనమాట. బ్లాక్మెయిల్. ఇదిగో నువ్వు ఈ పని చేయకపోతే నేను ఇది చేయను, నేను అన్నం కూడా తిన్నాను, నేను అది కూడా చేయను, ఇది కూడా చేయను. అంటే ఎదుటి వ్యక్తుల్ని బలాత్కారం అంటే ఏంటంటే బలవంతంగా, ఇదిగో నా మాట వినాలి, ఇదిగో నేను చెప్పింది చెయ్యాలి, ఇదిగో. ఓ ఇళ్లల్లో ఎంతమంది లేరు ఎట్లా? ఈ రోజున సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా మనపూర్వకంగా సేవకుని మాటకు లోబడాలి. అంతేగాని మీరు నాకు లోబడకపోతే గనక దేవుని కోపం మీ మీద దిగొస్తుంది, దేవుడు మిమ్మల్ని గాలి చేస్తాడు, దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడు అంటా ఉంటే కింద గడగడగడలు ఆడుతూ ఉంటా. హృదయంలో ఇష్టం లేకపోయినా కానీ నామినల్గా సేవకుడికి లోబడతా ఉంటారు. బలవంతంగా సేవకులు తిప్పుకోవటం, బలవంతంగా విశ్వాసులను భయపడేది చేసుకోవటం, బలవంతంగా భార్య నన్నే ప్రేమించు, నన్నే ఇష్టపడు, వీడు ప్రేమకు తగ్గట్టు ఉండడు, ఇష్టపడేటట్టు ఉండడు, లోబడేటట్టు ఉండడు, విధేయత చూపించినట్టు ఉండడు, కానీ బలవంతం అన్నమాట. నేను చెప్పిందే వేదు. అర్థమవుతుందా? పిల్లగాళ్ళనమాట. నువ్వు నాకు బండి ఇప్పిపోతే గనక నేను బిజ్జెక్కి దూకి చచ్చిపోతా మమ్మీ, నువ్వు నాకు ఫోన్ ఇప్పిపోతే గనక. అర్థమవుతుందా? నేను అన్నం కూడా తిన్నాను. కొడుకులు తల్లిదండ్రులకి ఇష్టపూర్వకంగా అన్నీ చేసి పెట్టాలండి, కానీ బలవంతంగా లాక్కుంటున్నారు కొన్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఆలోచించండి. మన ఈ మధ్య ఒక ముసలాంకి గవర్నమెంట్ డబ్బులు వస్తే 3 కొడుకులు ఏనాడు ఆ ముసలిదానికి అన్నం పెట్టింది లేదు, పోయి ఆ డబ్బులు ముసలిదాని దగ్గర బలవంతంగా లాక్కున్నారు. మనపూర్వకంగా ఇచ్చింది వేరు. ఈ రోజున లేదా బలాత్కారము వారి ఆయుధాలు ఈ రోజున. అంటే బలవంతంగా వీడు ఒక అనేకమైన అనుభవాలకి తగిన స్థాయిలో ఉండడా మనిషి, ఉండదా మనిషి. ఒకటి, వీరిద్దరు సహోదరులు అంటే ఒకడు పాడైపోతున్నాడు, ఒకడు శరీర సంబంధి, వాడితో సిమియోను సహవాసం. రెండోది మీరు గమనించండి, బలాత్కారం వీరి ఆయుధాలు, వీరి ఖడ్గము, వీరి ఆయుధాలు ఏంటంటే బలాత్కారం. శరీర ఆగ్రహాలు, బ్రాకెట్లో పెట్టుకోండి, శరీర ఆగ్రహాలు, శరీర వ్యసనాలు. బలవంతంగా ఏది చేసినా కానీ బలవంతంగా సంపాదించుకోవటం అన్నమాట.
బలవంతంగా సంపాదించుకునే ప్రేమలు, బలవంతంగా సంపాదించుకునే ఆస్తులు, బలవంతంగా ఎదుటి వారిని కంట్రోల్లో పెట్టుకునే అనుభవాలు ఎప్పటికీ నిలబడవు. రేపొద్దు నువ్వు కొంతమందికి బానిస అవుతావు, జాగ్రత్త. నీ ఆయుష్ నువ్వే కుదించుకుంటున్నావు, జాగ్రత్త. ఈ వాస్తవుడికి తెలియదు. బైబిల్లో ఒకడు బలవంతం కంట్రోల్ పెట్టుకున్నాడు, దెబ్బకు చచ్చినాడు. ఏదున్నా మనపూర్వకంగా ఉండాలి. చూడండి, మూడోది మీరు నోట్ చేసుకోండి. వీరి కోపము బహువేంద్రమైందంట. వీరి కోపం బహువేంద్రమైంది. అంత భయంకరమైన కఠినాత్ములు ఈ షిమ్యోను. అంత కోపం ఎందుకు? మీరు చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 3-4 వచనాలు మీరు గమనించండి. రాయి బరువు, ఇసుక భారం అని చెప్పి భయంకరమైన వేండ్రమైన కోపం కలిగిన వాడు. మీరు ఒకసారి చూడండి, 27వ అధ్యాయం 27వ సామెతల గ్రంథం నేను చదువుతున్నాను, చూడండి. మూడు 4 రాయి బరువు, ఇసుక భారం, 3 కోపము ఆ రెండింటికంటే బరువు. మీరు గమనించండి, 4వ వాక్యం. క్రోధము క్రూరమైంది, వరద వలె పొర్లునది, రోషము ఎదుట ఎవడు నిలువగలడు? మీరు చూడండి, నెత్తిన ఏదన్నా ఒక బరువు పెట్టుకున్నాం అనుకోండి, నెత్తిన ఏదన్నా ఒక ఇసుక పెట్టుకున్నాం అనుకోండి, పోతా ఉంటే ఈ బరువు మోసేవాడికి ఏముండి చెప్పండి? నెత్తి మీద ఒక బరువు ఉంది, ఏదో ఒక బస్తానో ఒక బేషనో ఒక రాయో ఏదో ఒక బరువు ఉంది, ఆడకపోయి తీసుకొని పెట్టాలి. ఈ పోతా ఉన్నాడు ఏమనుకుంటాడు? ఎప్పుడు దించేయాలా, ఎప్పుడు ఆ బరువును కిందకు దించేయాలా, ఎప్పుడు వాడు సులువైపోవాలా అనుకుంటాడు. అంతే కదా? ఇప్పుడు చూడండి, భర్త భయంకరమైన కోపగస్తులు అనుకోండి ఇంట్లో, భార్య ఏమనుకున్నది తెలుసా? ఎప్పుడు వీడిని వదిలించుకోవాలా, ఎప్పుడు వీడి నుంచి నేను దూరంగా ఉండాలా, ఎప్పుడు ఈ మనిషి బయటికి వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఈ మనిషి నా కళ్ళ ముందు ఉండకుండా పోతాడా? ఎందుకు తెలుసా? వాడి కోపము భార్యకి బరువు. ఎందుకంటే ఇసుక భారము, రాయి బరువు, వీటన్నిటికంటే ఎక్కువైంది కోపం అంట. ఇప్పుడు నెత్తి మీద బరువు ఉన్నాడు ఏం చేసుకుంటాడు? ఎప్పుడు కింద వేద్దామా, ఎప్పుడు ఆ స్థలం వచ్చిద్దా, ఎప్పుడు నెత్తి మీద కిందకు దించుకుందామా అనుకుంటాడు. ఇంట్లో భర్తకి కోపం ఉంటే భార్య కూడా అంతే అనుకుంటుంది. ఈ కోపం నన్ను బాగా పిచ్చెక్కిస్తుంది, బలవంతంగా తయారైపోయింది ఈ కోపం. ప్రేమ లేదు, ఒక శ్రేష్టమైన అనుభవం, ప్రేమ, సమాధానం, ఐక్యత లేదు అని ఎప్పుడు దించేసుకుందామా? అత్త అలా ఉందనుకోండి, కోడలు అనుకున్నది ఎప్పుడు ఇంట్లోంచి బయటికి పోయి ప్రత్యేకమైన కుటుంబం, ప్రత్యేకమైన ఇల్లు, అర్థమవుతుందా? వేరుపడాలి అర్జెంటుగా. ఈ అత్తతో పోరు తట్టుకోలేకపోతా ఉన్నాను. కోడలకు ఉందనుకోండి, అత్త అనుకునిద్ది, ప్రభా వీళ్ళని బయటికి తీసుకెళ్ళయ్యా, వీళ్ళతో తట్టుకోలేకపోతా ఉన్నాను. గుర్తుపెట్టుకో, ఎదుటి వాళ్ళ కోపం ఉంటే ఎదుటోడికి బరువు అది. ఈరోజు చూడండి, పిల్లగాళ్ళే తల్లిదండ్రుల మీద లెగుస్తున్నారు భయంకరమైన కోపాలతో. అప్పుడు ఈ తల్లిదండ్రులు అనుకుంటారు, అసలు అనవసరంగా వీళ్ళని అన్నాను, వీళ్ళని వదిలించుకోవాలి అర్జెంటుగా, ఈ పిల్లకి పెళ్లి చేయాలి అర్జెంటుగా, వీడిని అర్జెంటుగా, అర్థమవుతుందా? ఇది చేసుకోవాలి, వదిలించుకోవాలి. ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే భయంకరమైన కోపం ఉంటుందో దాని ఎదుటి ఎవడు నిలబడగలడు? ఆ కోపం ఎదుట మనుషులు ఏం చేస్తారో తెలిసిన, ఇక ఆ కోపం ఎదుట నిలబడలేక, ఆ మనిషితో ఆ పోరు పడలేక, ఆ మనిషితో ఆ వేదన అనుభవించలేక, అర్థమవుతుందా? ఆ బరువును వదిలించుకోవటం కోసం ఎంతమంది ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు ఇళ్లల్లో.
ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున ఆలోచించుకోండి ఒకసారి. ఒక వ్యక్తికి ఉండే భయంకరమైన కోపం ఎదుటి వ్యక్తికి బరువు. భర్తలారా జాగ్రత్త, నీ కోపం నీ భార్యకి బరువు. ఒకవేళ నీ కోపం గనక ఆ అమ్మకి ఇబ్బందిగా మారితే గనక ఎప్పుడు వదిలించుకుందామా, ఎప్పుడు నేను ఫ్రీగా ఉంటాను, తప్పుగా కాదు ఇది. నువ్వు ఇంట్లో లేకపోవటం మంచిదనుకునిద్ది, నీతో మాట్లాడకపోవటం మంచిదనుకునిద్ది, ఇది దాని అర్థం. అప్పుడు ఆ వ్యక్తి స్వేచ్ఛగా, ఆ వ్యక్తి ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంది. దయచేసి ఈ మాటలు మీరు గుర్తుపట్టాలి. అర్థమవుతుందా? బహువేంద్రమైన వీళ్ళ కోపం, భయంకరమైన కోపం కలిగిన వాళ్ళు అండి. వీళ్ళు భయంకరమైన కోపం కలిగిన వాడు షిమ్యోను. ప్రారంభం ఎట్లా ఉంది, ముగింపు ఎలా ఉంది అర్థమవుతుందా? క్రూరత్వం కలిగిన మనుషులతో సహవాసం ఏంది అర్థమవుతుందా? ఈయన ఆయుధం బలాత్కారం. మూడోది భయంకరమైన కోపిష్టి. ఈ కోపంతో మనుషులు చంపేస్తాడు ఈ షిమ్యోను. రాయిని తీసుకొని ఆ రాయిని తీసుకొని దాన్నే ఒక కత్తిగా తీసుకొని పోయి జనాలను చంపేస్తాడు. అంత కోపస్తుడు, అంత కఠినమైంది ఈయన కోపం, అంత భయంకరమైంది ఈ షిమ్యోను కోపం. వాక్యం చెప్తున్నా, నరుని కోపము దేవుని చిత్తము నెరవేర్చదు. నరుని కోపము దేవుని చిత్తం నెరవేర్చదు. జాగ్రత్త. అందుకని నేను సాత్వికుడని దేన మనస్సు కలిగిన వాడిని, నా యొద్ద మీరు నేర్చుకోండి అన్నాడు ప్రభు. ఇళ్లల్లో కోపాలు ఉంటే ఆ కుటుంబాలు నాశనమే. ఇళ్లల్లో కోపాలు, అరుచుకోవటాలు, పద్దాల గొడవలు ఉంటే కనుక పాతాళము ఆ ఇంట్లో నివసించుచున్నది అంటాడు సొలొమోను. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గమనించండి. నాలుగోది మీరు గమనించండి, వారు స్వేచ్ఛానుసారులు. కోపాన్ని ఎంత జయిస్తే నువ్వంత నిలబడతావు. అసలు కోపం ఉండకూడదు. అసలు ఈ కోపము, పురుషులకి కోపం ఉందని పౌలు గారు చెప్పి, పురుషులారా మీ కోపాలు పక్కన పెట్టి, మీ అవిశ్వాసాలు పక్కన పెట్టి, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసే పరిశుద్ధులతో మీరు కలవండి. అర్థమవుతుందా? మగోళ్ళ కోపం మామూలు కోపం కాదు, ఉపయోగలేని కోపం, నీతిని ధర్మాన్ని నెరవేర్చలేని కోపం, దేవుని చిత్తాన్ని ఉల్లంఘించే కోపం. ఆ కోపం గురించి ప్రత్యేకంగా మీకు ఉపదేశం చెప్తాను. ఆ రోజు మీరు శ్రద్ధగా మాటలు వినండి, చాలా బలపడతారు. అసలు కోపం పడాలన్న ఆలోచన మీ జీవితంలో రానికుండా దేవుడు ఆ వర్తమానం మీ ముందుకు త్వరగా తీసుకొని వచ్చిన గాక. అర్థమవుతుందా? డేంజర్ అనే పదం చూసినా, డేంజర్ మీరు చెప్పిన డేంజర్ అనే పదం DANGER, డి తీసేయండి, యాంగర్. అంటే యాంగర్లోనే డేంజర్ ఉంది. కోపం ఎంత ప్రమాదకం చూడండి ఒకసారి. ఆఖరిగా మీరు చూడండి, వారు ఇద్దరు స్వేచ్ఛానుసారులు అంట. స్వేచ్ఛానుసారులు అంటే వీళ్ళకి ముందు వెనక ఎవరు ఉండరు, వాళ్ళు ఏదనుకుంటే అది చేయటమే. అంటే వీళ్ళకి నడిపింపు లేదు, వీళ్ళకి ఒక నాయకత్వం లేదు. మా అయ్యగారు ఎప్పుడూ ఒక మాట అంటాడు, ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఎవరో ఒకరు భయం ఉండాలి అని. నేను ఎప్పుడు అది విశ్వాసాలు అదే చెప్తాను. నేను ఈరోజున కుటుంబంలో ఒకరికంటే ఒకరు భయపడే రోజులు అయిపోయినాయి. దేవుడు ఒక్కొక్క ఇంటికి ఒక దైవజనుడు ఇచ్చినాడు. ఆ ఇల్లు మొత్తం ఆ దైవజనుడికి లోబడితే, ఆ ఇల్లు మొత్తం ఆ దైవజనుడికి భయపడితే దానిలో దీవెన ఉంది. లోతు సంపూర్ణంగా లోబడి వెంబడించినాడు అబ్రహాముని, నీతిమంతుడని నెలకొల్పబడినాడు. యేసు నామములో మీరు ఈ మాటలు మీరు గమనించండి. స్వేచ్ఛానుసారులుగా ఉండొద్దు. ఖచ్చితంగా ఒకరి భయం నీకు ఉండాలి, ఒకరికి లెక్క చెప్పాలన్న భయం నీకు ఉండాలి. నా మీద ఒకళ్ళు నిలిచి ఉన్నారు, ఇది అర్థమవుతుందా? ఇట్ ఈజ్ హ్యాస్ టు బీ ద వన్ ఆఫ్ ద కైండ్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఆ భయం నీకు ఉండాలి ఎదుటి వ్యక్తికి. అర్థమవుతుందా? దేవుని భయం ఒకటి ఉండాలి. రెండోది, ఖచ్చితంగా నిన్ను నడిపించే నాయకత్వం నువ్వు ఖచ్చితంగా భయపడాలి. స్వేచ్ఛానుసారులుగా ఉండకూడదు. వాక్యం చెప్తున్నమాట, స్వేచ్ఛగా వేరుండగోరు వారు లెస్సైన జ్ఞానికి విరోధి.
స్వేచ్ఛగా ఉండొద్దు. అనుక్షణం భయంతో నువ్వు ఉండాలి. నువ్వు ఉద్యోగం చేసే చోట అనుక్షణం భయంతో నువ్వు ఉండాలి. చదువుకునే చోట అనుక్షణం భయంతో మీరు ఉండాలి. జాగ్రత్త. సేవకుల భయం మీకు చాలా అవసరం. అర్థమవుతుందా? నాయకుల భయం మీకు చాలా అవసరం. స్వేచ్ఛానుసారులుగా అస్సలు ఉండకూడదు మీరు. షిమ్యోను స్వేచ్ఛానుసారుడైపోయాడు. మీరు ఆ విధంగా ఉండకూడదు. ఇగో ఈ లక్షణాలు ఉంటే యాకోబు అంటున్నాడు, నా ప్రాణమా ఇట్లాంటి స్వభావం కలిగిన మనిషితో చేరవద్దు, నా ఘనమా వారితో కలవద్దు. మూడోది ఏమన్నాడు అక్కడ, నేను వారిని విభజిస్తాను, నేను వారి సంఘంలో ఉండనేను. ఈ స్వభావాలు కలిగిన వ్యక్తుల్ని ఇజ్రాయేలును విభజించిందనంటే, ఇజ్రాయేల్ అంటే సంఘం. ఆ సంఘములో ఇజ్రాయేల్ అంటే పరిశుద్ధులు, ఇజ్రాయేల్ అంటే పరిపూర్ణులు, ఇజ్రాయేల్ అంటే ఆత్మీయులు. వారితో నిన్ను విభజించేస్తాడు సాతాను. యేసుక్రీస్తు కూడా వారితో పాటు నిలబడి నిన్ను వేరుపరుస్తాడు. జాగ్రత్త. ఆఖరిలో చెప్పిన ఈ స్వభావాలన్నింటినీ కూడా మీరు కలిగి లేకుండా ప్రారంభంలో షిమ్యోను జీవితం ఎలా అయిందో అంతం వరకు అదే స్థాయిగా నేను ఉండాలి ప్రభు అని మీరు ప్రార్థన చేసుకోండి. నా దేవుడు ఆ కృపను మీకు అనుగ్రహించునుగాక. నేను చెప్పినట్లుగా ఈ మైసూర్ ప్రాంతంలో మరి సహోదరులు ప్రారంభించిన ఈ మందిరం నా దేవుడు పునఃప్రారంభించినాడు. అతి త్వరలో ఈ మందిరం నిర్మించబడినట్లు దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దీనదాసుని నా కొరకు మరి నేను చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ది అపోస్తలిక్ సహవాసంలో మాకు మందిరం స్థలం, మరి మే నెలలో ఉన్న రూపాంతర మహాసభలు, వీటన్నిటిని మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య నీకు స్తోత్రం. షిమ్యోను ప్రారంభంలో చూడగానే షిమ్యోను దేవుడు అని పిలిచినారు. ముగింపుకు రాగానే అతనిలో ఉన్న లక్షణాలు ఎంత భయంకరంగా ఉన్నాయి స్వామి. ఇప్పుడు నీ బిడ్డలు రెండు విన్నారు. ప్రారంభంలో షిమ్యోను ఎలా అయితే ఉన్నాడో, ఒకటి మన ప్రార్థన మన పరిస్థితిని దేవుడు వింటున్నాడు, వినేవాడు. రెండోది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటూ ఉన్నాడు అని. అదే భయంతో ప్రభు వచ్చేదాకా ఉండాలి అని. కానీ రాను షిమ్యోనులో ఉన్న కొన్ని లోపాలు, కొన్ని భయంకరమైన పరిస్థితులు ఎలా నెలకొల్పబడ్డాయి అవి కూడా వివరించాను. నీ బిడ్డలు తీర్మానం చేసుకుంటున్నారు. షిమ్యోను ప్రారంభంలో ఎలా ఉన్నాడో అలానే ఉండాలి నేను. షిమ్యోనుల తర్వాత జరగబడిన కార్యక్రమాలు నాలో జరగబడకూడదు, నా కుటుంబంలో నా జీవితంలో జరగబడకూడదని ఎంతమంది తీర్మానం చేసుకున్నారు. వారందరికీ కృపను అనుగ్రహించుదురుగాక. సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వమైన యేసయ్య మహిమగల కృప సదాకాలం బిడ్డలకు తోడై ఉండి మీరు సంపూర్ణమైన రాకడ వరకు నడిపించుదురుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.